వెల్కమ్ టు మామ్ అండ్ కిడ్డోస్ ఛానల్. ఇప్పుడు మనం ఏఎస్ రావు నగర్ నర్సరీకి వచ్చాము. టెర్రా ఆర్గానిక్స్కి వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ మనకు ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎంత ధరకు ఉన్నాయో మనం చూద్దాము రండి. ఎంత ఇది 250 పడుతుంది మీకు. సేమ్ ఆపిల్ బేర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది కదా గ్రీన్ కలర్, అదే 200 పడుతుంది. సో యూ హ్యావ్ స్టీవియా అన్నమాట. ఇక్కడ ఇది యాపిల్ బేర్ రెడ్ సుందరి ఫ్రెండ్స్, ఇది 200 రూపీస్. ఇంకా యూజ్ ఇట్ యాజ్ షుగర్కి సప్లిమెంట్గా 1 ఫీట్ అయినాక ప్రాపగేట్ చేసుకొని యూ కెన్ లీజ్ డ్రై చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా హైగా వైట్ ఉంది. యాపిల్ హర్మన్ 99, మా వెదర్కి వచ్చేటట్టు యాపిల్ అది. కొంచెం ట్రికీ బట్ యూ గెట్ దాట్. ఇండియన్ ఆలివ్ ఉంది, జల్పాయ్ అంటారు దాన్ని. అది నేల కోసం. These are all grafted, and Yeah, these are all grafted except some plants, like some exotic plants like okay. Indian olive. You have no. Can we grow this Thai guava on terrace garden? Yeah, definitely. You can grow this on terrace. Okay. But you will have to get this 24 inches pot or 50-60 liters blue Okay. color drum. Okay. Already you are having some buds, isn't it? Yeah, you can see this. Yeah. These are already fruiting. Okay. How much does it cost? It will cost you around 200. 200 rupees. Yeah. 200 రూపాయలకు ఖరీదు. Okay. Okay. And this is sapota. Yeah, milk sapota. Milk Pala sapota. sapota antaru అవును kada. అవును అవును. Okay. Milk Sweet ga sapota. untadi. Okay. Your destination is on the left. Okay. నెక్స్ట్ నమ్మ అక్కడ You have Guardiana flower, Govardhan antaru kada. అవును. ఆ ఫ్లవర్ వైట్, మా దగ్గర వైట్ కలర్ లో ఉంది. ఓకే యూ ఓకే హ్యావ్ బార్బడస్ చెర్రీ. ఓకే ట్యాగ్ చెర్రీ ఉంటుంది కదా మీకు, అవును, అవును. సిమిలర్ టు టమాటో అన్నమాట. ఓకే టేస్ట్ వెరీ స్వీట్. ఓకే. అవకాడో ఉంది, గ్రాఫ్టెడ్ వన్. సీడెడ్ వన్ మీకు 7-8 years లో వస్తే, గ్రాఫ్టెడ్ వన్ మీకు ఒక 4 to 5 years లో వచ్చేస్తుంది. ఓకే ఓకే. దెన్ వాక్కాయ్. వాక్కాయ్ అంటే కేక్ మీద పెడతారు కదా చెర్రీ, అవును అవును. అది. ఓకే మోస్ట్లీ ఇండియన్స్ అయితే అవి పచ్చడి కోసం వాడతారు. ఓకే ఓకే. దెన్ గూస్బెర్రీ ఉంది, చిన్న ఉసిరి గూస్బెర్రీ అంటారు. అవును. దెన్ యూ హ్యావ్ సినమన్. And all this we can grow in pots, terrace. Everything you can grow in terrace. Gooseberry also. Yeah. Usri. No, not gooseberry. That's for Yeah, that's land, what. sorry. Okay, yeah, that's what. Yeah. ఒకసారి తెలుగులో చెప్తే మన వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. 3 inches fruit. Okay, 3 inches fruit, mulberry. Yeah. Okay. లౌడ్ కాంట్ హియర్. And this is Tiga Gulabi. Gulabi, is it No, rose? this is chima chinta, jungle jalebi. Okay, okay, okay. చీమ చింత. Okay. Jackfruit. All time jackfruit. All Yeah, time మీకు 2 times or 3 times వస్తుంది. గమ్లెస్ ఉంటుంది. So Okay. you just have to cut it and do whatever you want to. Okay. అది ఫిడిల్ లీఫ్ లాగా ఉందండి. So ఫిడిల్ లీఫ్ ఫిగ్ ట్రీ లాగా ఉంది. ఇది all time jackfruit అంటున్నారా? ఇదా? Yeah, this is Okay, all okay. time jackfruit. Jackfruit. Okay, Yeah. okay. Okay. Then you have అది ఉసిరి. వైట్ నేరేడు. White బ్లాక్ నేరేడు. నేరేడు అయితే మీరు విన్నారేమో. వైట్ నేరేడు ఇట్స్ లైక్ లోపల వైట్ ఉంటుంది. ఓకే. టేస్ట్ బిల్కుల్ సిమిలర్. సిమిలర్. ఓకే ఓకే. యా, క్యాక్టస్. ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఓకే. దిస్ ఇస్ లైక్ అన్ ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇండోర్కి మీరు పెట్టుకోవచ్చు, టేబుల్లో, టీవీ దగ్గర, వాష్రూమ్స్లో, ఎక్కడైనా. ఓకే. సో ఇట్ ఈస్ అరౌండ్ 300 rupees. ఓకే. మీకు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 2 hours to 3 hours సన్లైట్ కావాలి. Okay. ప్లస్ కొన్ని స్పూన్స్ వాటర్, అంతే. చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు దీనికి. ఎన్ని రోజులకు ఒకసారి పోయాలి? వాటర్. అంటున్నారా? 1 dayలో లేకపోతే 2-3 daysకి ఒకసారి అలా పోయొచ్చు. 2 పోస్తే చనిపోతుంది. 1 to 2 tablespoon అలా. స్పూన్స్ 1 to 2 టేబుల్ స్పూన్స్ అంతే. లేకపోతే మీకు స్ప్రే బాటిల్ దొరుకుతుంది కదా, కొద్దిగా స్ప్రే కొంచెం స్ప్రే చేసుకుంటే చేస్తే అవుతుంది. ఎక్కువ వాటర్ పోసుకోదంటుంది ఫ్రెండ్స్. ఇది సరస్వతి ముక్కమ్మా. No, ఇది పీలి అంటారు. సో ఇది కూడా ఇండోర్ది. ఇది మీకు పడుతుంది 3. లీఫ్ ఇస్ జస్ట్ లైక్ yeah, లుకింగ్ size. లైక్ దట్ సరస్వతి ముక్క. సో దీస్ ఆర్ ఆల్ Succulents. ఇండోర్. Okay. ఓకే. దెన్ యూ హావ్ డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. ఓకే. ఇది వైట్ కలర్ది. అక్కడ చూసాను ఇది అంటే పెద్దగా ఉందమ్మా డ్రాగన్. అది రెడ్ కలర్ది సార్. ఓకే ఓకే ఓకే. ఇది చిన్నదా? చిన్నది అని ఏం కాదు, Yeah. జస్ట్
బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే. ఓకే, అంటే ఫ్రూట్ వైట్ ఇది, యా లోపల వైట్ ఉంటుంది, అది? అది లోపల రెడ్ ఉంటుంది. రెడ్ ఉంటుంది. మనకి ఈల్డింగ్ ఎట్లా వస్తుంది? సీజన్ ఉంటుందా దీనికి డ్రాగన్ ఫ్రూట్? సీజన్ అనేది ఏముండదు. ఇట్స్ లైక్ మీకు 5 feet గ్రో అయినాక ఇది బెండ్ అవుతుంది. సో దాని తర్వాత మీకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 5 feet పెరగడానికి, గ్రో అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1.5 or 2 years వరకు పడుతుంది. అరే బాబు. ఓకే, సో గ్రోనప్పే తీసుకోవాలి మనం. ఉంటుందా అంటే మీ Grown up దగ్గర అయితే పెరిగింది లేదు. లేదా? Just కొంచెం పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి రేట్లో మీకు. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకు? దాని కాస్ట్ ఎంత? సేమ్ సేమ్ కాస్ట్. సో బెటర్ టు చూస్ దాట్. అంటే అది ఒక 3 years పెరిగి ఉంటుందా? అక్కడ పెద్దగా ఉంది కదా, అది ఒక 3 years ఓల్డ్ అయి ఉంటుందా? ఇట్స్ 3 years ఓల్డ్. అదేమన్నీ జేడ్ అండ్ స్నేక్ ప్లాంట్స్. స్నేక్ ప్లాంట్స్. ఇది టర్టిల్ వైన్ అన్న, స్ప్రింగ్ ఆఫ్ పర్ల్స్. హ్యాంగింగ్లో స్ప్రింగ్ ఆఫ్ పర్ల్స్ టర్టిల్ వైన్. అది టర్టిల్ వైన్ ఉన్నాయి సార్, టర్టిల్ వైన్ ఉన్నాయి, జేడ్ ఉన్నాయి. స్ప్రింగ్ ఆఫ్ పర్ల్స్ వస్తుంది 200 all the hangings are around. నార్మల్గా మీకు మార్కెట్లో దొరుకుతుంది కదా, పెద్దగా వైట్ ఉంటుంది కానీ లోపల చూస్తే స్వీట్గా ఉంటుంది, సపరేట్ ఉంటుంది. దీస్ ఆర్ దట్ వెరైటీ అన్నమాట. These are not sweet, huh? నో దీస్ ఆర్ నాట్ స్వీట్. Okay, I want to... స్వీట్ అంటే మీరు అలహాబాద్ తీసుకోవచ్చు, అది బెస్ట్ అన్నమాట. Okay. లోపల వైట్ ఉంటుంది. The main thing what I did is I've taken outside, not even in nursery. మా వెనకాల వెజిటబుల్ మార్కెట్లో అమ్ముతారు. అది ఇట్ గివ్స్ ఫ్రూట్ ఆఫ్టర్ 5 to 7 years అంట. అది మాట ఇట్స్ నార్మల్ వెరైటీ. సీడెడే ఉంటుంది. సీడ్ అయితే అంత టైం పడుతుంది. అంత టైం పడుతుంది. గ్రాఫ్టెడ్ కాదు అది, సీడ్ అయితే తెలియకుండా తీసుకున్నాను. సో ఇంకొకటి గ్రాఫ్టెడ్ తీసుకున్నా కానీ అది కవర్లోనే ఉంది ఇంకా. సో ఇంకొకటి తీసుకోవాలని. ఏది విచ్ వన్ యూ విల్ సజెస్ట్? గోవాలి. Go for Allahabad if you want the white. Sorry. Go for Allahabad if you want the white one. And Lalit Goa లోపల పింక్ ఉంటే, పింక్ ఇష్టం ఉంటే లలిత్ గోవా తీసుకోవచ్చు, అది కూడా స్వీట్ ఉంటుంది. విల్ గో ఫర్ అలహాబాద్. యా ఇది నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వస్తుందేమో ఫ్రూట్ లేదు ఇంకా. ఉన్నాయి కదా, లెమన్ చిన్నగా ఉన్నాయి, స్టార్టింగ్ అవుతుంది. సీజన్ వరకు మీకు వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. వీటికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర? దొరుకుతాయి సార్. వీ హ్యావ్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్, పెస్ట్ కంట్రోల్, నీమ్ ఆయిల్ మిలింగ్, అవన్నీ ఫర్టిలైజర్ కింద వస్తాయి. సో దిస్ ఇస్ జస్ట్, సో అది ఫర్టిలైజర్ షాప్ దొరుకుతుంది. అదే అదే. మా దగ్గర మీకు సాయిల్ దొరుకుద్ది. ఇప్పుడు తను తీసుకెళ్ళింది ఇదే కదమ్మా పాన్? అదే. ఎస్ ఇదే. అమ్మా ఇది పాన్, దిస్ ఇస్ విచ్ వెరైటీ అంటున్నారు? విచ్ వెరైటీ? పాన్. మేము నార్మల్గా పూజ చేస్తాం కదా, అవును ఆ పాన్, ఇది పూజ చేసే పాన్. పూజ చేసే పాన్. ఓకే. ఎంత ఇది కాస్ట్ ఎంత అండి? ఇది 100 రూపీస్ సార్. 100 రూపీస్. నార్మల్గా అది మనకు 40-50కి దొరుకుతుంది అనుకుంటా, ఆ డార్క్ గ్రీన్ కదా, అది దొరుకుతుంది మీకు. డ్రై బ్రౌన్ అయిపోయింది అంటే ఈ నట్స్లో మళ్ళీ స్టార్ట్ న్యూ లీవ్స్ డ్రై అంటే ఇట్స్ లైక్ బ్రౌనిష్ అయిపోయినాయి. కాలుతుందా ఇలా? ఇట్లా లేదు, నాట్ దట్. రీసెంట్గా చేంజ్డ్ మన మేళ, నర్సరీ మేళ ఉన్నప్పుడు అంటే ఆ పీరియడ్లో చేంజ్ చేసాం. సో హింగ్ ఉంది మీకు. హింగ్ ఇది మీకు 200లో వస్తుంది. 200. థాయ్ మ్యాంగో, థాయ్ మ్యాంగో, తోతాపురి మ్యాంగో అంటారు కదా. త్రూఅవుట్ ద ఇయర్ వచ్చేది. త్రూఅవుట్ ద ఇయర్ ఆల్ టైమ్ మ్యాంగో ఉంది. ఇయర్లో 3 times వస్తుంది మీకు స్వీట్ వన్. ఓకే. ఇది కూడా 200. ఇది తోతాపురి మ్యాంగో. తోతాపురి అంటారు. హౌ మచ్ ఇస్ దట్? 200. దిస్ ఇస్ ఆమ్లా. దీస్ ఆర్ ఆల్ గ్రాఫ్టెడ్ కదండి? ఆల్ గ్రాఫ్టెడ్. ఉసిరికాయ. ఇది అలహాబాద్ సఫేదా. ఓకే. ఇది ఎంత కాస్ట్? ఇది దీని కాస్ట్ కూడా 200. 200. ఓకే.
ఇదే కదా మీరు ఇందాక సజెస్ట్ యా చేసిన స్వీట్ స్వీట్ ఉంటుంది. స్వీట్గా ఉంటుంది బాగా. దీనిపైన ఉన్నాయని ఐ మీన్ ఫ్రూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ లేదు సార్. గ్రాఫ్టెడ్, సో మీకు ఒక 1 ఇయర్లో వస్తుంది ఫ్రూటింగ్. ఓకే, ఇది అంజీర్. అంజీర్ ఇదెంత? ఇది 200 మ్యామ్. అంజీర్ ఆల్రెడీ ఫ్రూటింగ్తో ఉంది. ఓకే, ఫ్రూట్ బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు మల్బెరీ ఉంది. మల్బెరీ. మల్బెరీ కూడా ఆల్రెడీ ఫ్రూటింగ్తో ఉంది. ఇదేంటండి? మల్బెరీ మల్బెరీ. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? ఇదంతా మల్బెరీ 150. ఇట్లా బ్లాక్ చిన్న యా, ఇక్కడ చూస్తే ఫ్రూట్ వస్తుంది. నానా ఫ్రూట్. దిస్ వన్. సో ఇట్స్ లైట్ రెడ్డిష్. ఎస్ ఎస్ ఎస్. కొంచెం టైం తర్వాత అది బ్లాక్, యా, బ్లాక్ అండ్ స్వీట్. లాస్ట్లో క్యాష్. అది క్యాష్యూ. కాజు. ఇప్పుడు ఇది ఎంత నాన్న? 150 కదా. ఇది మల్బెరీ 250 మ్యామ్. 250. పెద్దగా అవుతుందా? గ్రాఫ్టెడ్ చిన్నగానే ఉంటుంది. చిన్నగానే ఉంటుంది. మీరు ప్రూన్ చేస్తూ ఉంటే అది చిన్నగా ఉంటుంది. మీరు ప్రూన్ Okay. చేయకపోతే అది పెరిగిపోతుంది. అంటే సుమారు ఎన్ని ఫ్రూట్స్ ఇస్తుందా మేడం? ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి. ఒక ఫ్యామిలీకి సరిపోయేది. సరిపోతుంది. Yeah. ఓకే. అది రెడ్ ఫ్లవర్స్ వస్తాయి కదా. Yeah, yeah, hanging. దీంట్లో అంతా బాగా ఇది తోటి. అసలు అది చాలా డెలికేట్ ఉంది. వెరీ డెలికేట్. ఇజ్ ఇట్ సకలే? Succulent, no. Hanging. అంటే ఇట్ నీడ్స్ షేడ్ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ డైరెక్ట్ సన్. Direct semi. ఓకే, నెక్స్ట్. దళిత గోవా దిస్ వన్ పింక్ వన్. This one's pink one. దిస్ వన్ ఇది చక్కరకి. ఇది చక్రకేళి banana. Plain one. కెన్ వి గ్రో ఇట్ ఇన్ పాట్? Pot లో మీకు 200-300 లీటర్స్ బ్లూ కలర్ డ్రమ్ ఉంటుంది కదా, దాంట్లో వస్తుంది. గ్రాఫ్టెడ్ కాదు, బట్ పాట్లో పెట్టుకుంటే దాంట్లో వస్తుంది. ఈవెన్ ఇన్ దిస్ వన్ వి గెట్ గ్రాఫ్టెడ్ బనానా దాంట్లో గ్రాఫ్టెడ్, యా, ఉంటుందా? బట్ ఇప్పుడు అది సక్సెస్ రేట్ తక్కువ ఉంది. నేను ఇంత గ్రో బ్యాగ్లో పెట్టాను. నో సార్, మీకు 200-300 లీటర్స్ బ్లూ కలర్ డ్రమ్ అంత పెద్దది. దాంట్లో పెట్టాలి. లలిత్ గోవా లోపల పింక్ ఉంది, స్వీట్గా ఉంటుంది. మరి ఇది ఫ్రూటింగ్ ఉందమ్మా? ఆల్రెడీ లేదు సార్. మనకు అది ఒక్కటే ఉంది కదా ఫ్రూటింగ్. విచ్ వన్ మీరు ఏమన్నారు? అది చప్పగా ఉంటుంది. యా, వైట్గా ఉంటుంది, సక్కగా ఉంటుంది. ఇది ఎంత నాన్న? లలిత్గా 175. 175. లలిత్ గోవా 175. సో డ్రాగన్ ఫ్రూట్ అన్నారు కదా, సో ఇది డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్. ఓకే. అది చిన్నది వైట్ కదా. చిన్నది ఇవ్వండి. ఇప్పుడు పెరిగింది దీంట్లో ఉందా మనకు? దాంట్లో ఉందా? పెరిగింది. ఇదే కదా. ఇది ఇది తెలుగులో ఏమంటారు? డ్రాగన్ ఫ్రూట్. ఫ్రూట్ ఏదైనా ఉంటే చూపించు మనకి. తెలుగులో మనకు తెలియదు. ఓకే. డ్రాగన్ ఫ్రూట్. ఇది 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 పీచ్. ఓకే. ఇది ఎంత నాన్న? ఇది 350 మ్యామ్. 350. నెక్స్ట్ టేబుల్ ఆరెంజ్ హియర్. టేబుల్ ఆరెంజ్. 3-4 feet పెరుగుద్ది. 16 inches పాట్లో వచ్చేస్తుంది మీకు. 16 or 14 inches పాట్. సో ఇట్ విల్ గివ్ యూ లైక్ బంచెస్లో మీకు ఫ్రూట్స్ వస్తాయి. ఎడిబుల్, స్వీట్గా ఉంటాయి. అవునా? మీడియం సైజ్ ఫ్రూట్ వస్తుంది. ఎంతమ్మా? ఇది 200. ఇది बहुत कुछ लेना है. Then you have biryani leaf Bay leaf. here. ఇదేంటమ్మా చక్రకి కాస్ట్? బిర్యానీ 175. 175. చక్రకేళి ప్లెయిన్ చూసారు కదా, సో చక్రకేళి రెడ్ కూడా ఉంది. దెన్ మీకు కూర అరటి కూడా ఉంది. ఓకే. వెజిటేబుల్. యా, కర్రీకి. యా. దిస్ ఇస్ ద ప్లెయిన్ వెరైటీ, రెడ్ వెరైటీ. సారీ, రెడ్ వెరైటీ. చిత్రకెళ్ళి రెడ్ అంటే రెడ్ కలర్. ఓకే. దట్ వన్ వైట్ వాటర్ ఆపిల్. వాటర్ యాపిల్. అంటే ఎట్లా ఉంటుంది?
గ్రీనిషా గ్రీన్ కలర్ నో ఉసిరికాయ రేకాయ లాగా ఉంటుంది పెద్దగా గ్రీనిష్ వైట్ పియర్ షేప్లో వస్తుంది మీకు పియర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాన్ని ఓకే ఇక రుద్రాక్ష అదే ఓకే అది ల్యాండ్కి గ్రాఫ్టెడ్ కాదు ఓకే అండ్ దెన్ దీంట్లో బడ్డింగ్ ఉందామా దీంట్లోనే షూటింగ్ అయిందా నో ఇంకా లేదు ఇంకా లేదా దాని పంపర్ పనస ఉంది ఓకే పనస పనసపండు Yeah. అదే పొట్ట విప్పు పురుగులుండు అంటారు అదే కదా పనసపండు పెద్దగా ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది చూసేస్తే పనస అదే అదే ఇది బబ్బకాయ అంటే బబ్బకాయ అంటే పెద్దగా లెమన్ లైన్ లాగా ఉంటుంది పచ్చడికి యూజ్ చేస్తాం మోస్ట్లీ ఓకే ఫ్రూట్స్ యా ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్దాము. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. బాల్కనీలో వెళ్ళొచ్చు. ఆకు ఉంది సరస్వతి ఆకు. పిల్లలకి బ్రెయిన్ షార్ప్ కోసం తింటారు ఇది అచ్చా అచ్చా. ఇది వాటర్లో పెంచుతారంటే సాయిలేనా రెండుట్లోనా పెంచొచ్చు కదా వాటర్ సరస్వతి ఉంది మన దగ్గర అదే అంటున్నా వాటర్ సరస్వతి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ 350 250లో ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రబ్బర్ ప్లాంట్స్ మ్యామ్ రబ్బర్ ప్లాంట్స్ these are all crotons ఇవన్నీ రబ్బర్ ప్లాంట్స్, క్రోటన్స్. ఇది 500లో ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇది fiddle ficus ఫిడిల్ ఫైకస్ ఫ్రెండ్స్. ఇది 500 చాలా బాగుంటుంది. మాన్స్టేరియా 650లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. జీజీ ప్లాంట్ ఇది జీజీ ప్లాంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో పెట్టుకుంటే. these are turtle vine hangings టర్టిల్ వైన్స్ ఫ్రెండ్స్. టర్టిల్ వైన్స్ చూడండి. fern ఇవన్నీ ఫర్న్ సింగోనియా సింగోనియా